హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే దాని కొరకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు నేను పూర్తిగా చూపిస్తాను. ఓకే, ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఏమాత్రం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇదొక యూజర్ గైడ్ అన్నమాట. మీకు యాజ్ ఎట్ ఇట్ ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు సేమ్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఏంటంటే అప్లికేషన్ చేస్తూ స్క్రీన్ షాట్ తీసి ఒక గైడ్ లెక్క చేసి పెట్టారు దోస్త్ వెబ్సైట్ వాళ్ళు. ఓకే, నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మెయిన్గా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 1 క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. అంటే ఇందులో ఏం లేదు, మీరు ఇందులో ఏం చేయాలంటే దోస్త్ ఐడి అనేసి ఒకటి ఉంటుంది, అది మీరు జనరేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేయండి, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అది ఫస్ట్ స్టెప్. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒకటి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ స్టార్టింగ్లో బోర్డ్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, అవన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ మెయిన్ చూడండి, మొబైల్ నెంబర్ ఏది ఇవ్వాలంటే ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, స్టూడెంట్ నేమ్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ జెండర్, ఫాదర్ నేమ్ అవన్నీ ఇచ్చేసి అక్కడ కన్సర్న్ బాక్స్లో టిక్ కొట్టేసి క్లిక్ ఫర్ ఆధార్ ఆథెంటికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేసి మీరు వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీకు ఒక దోస్త్ ఐడి అనేసి ఒకటి క్రియేట్ అవుతుంది. కాకపోతే అది ఇంకా యాక్టివ్ అవ్వదు. మీరు ఎప్పుడైతే పేమెంట్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మీరు నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చూసారా, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజీకి తీసుకువెళ్తుంది అనమాట. ఇలా పేమెంట్ తీసుకుపోతుంది. అక్కడ పేమెంట్ చూపిస్తుంది మీకు. ఆ పేమెంట్ ఇక్కడ ఏదో ఒక బిల్ డెస్క్ సెట్ చేసుకోండి. మీరు మ్యాక్సిమం బిల్ డెస్క్ మీద క్లిక్ చేసి పేమెంట్ అని చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అయిపోగానే మీకు ఎస్ఎంఎస్కి దోస్త్ ఐడి అండ్ పిన్ అనేది డైరెక్ట్గా మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని చూసారు, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఏం లేదు, ఇక్కడ దోస్త్ ఐడి అండ్ పిన్ వేసుకొని మీరు లాగిన్ చేసేసుకోవచ్చు. ఇంకొంతమందికి డౌట్స్ ఏంటంటే దోస్త్ ఐడి రావడానికి మనకి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, మ్యాండేటరీ కదా. అయితే అది లేకుండా మీకు డైరెక్ట్గా అంటే కొంతమందికి లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ లేని వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళు మీ సేవకి వెళ్తే అక్కడన్నా క్రియేట్ చేస్తారు. అలా కాదు, మీరు మీ సేవకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే నేను మీకు ఇంకోటి చెప్తాను చూడండి. మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, చెప్తాను నేను. ఓకే అండి, మీరు ఏం చేయాలంటే ఏం లేదు, ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో టీ యాప్ ఫోలియో అనేసి టైప్ చేయండి. అక్కడ కనిపించే స్పెల్లింగ్లో టైప్ చేయగానే మీకు యాప్ వస్తుంది కదా, ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆ యాప్లో టీ యాప్ ఫోలియోలో దాంట్లో మీరు ఫస్ట్ అక్కడ చూడొచ్చు దోస్త్ ఆథెంటికేషన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కన్సర్న్ బాక్స్ ఉంటుంది. కన్సర్న్ బాక్స్ మీద టిక్ కొట్టండి. ఫస్ట్ టిక్ కొట్టిన తర్వాత కింద నేమ్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డు ఎలాగైతుందో అలాగే ఇవ్వాలి. ఓకే, అవి ఎంటర్ చేసుకొని కింద మొబైల్ నెంబర్ కూడా అవుతుంది, అది కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు అవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొకటి కన్సెంట్ బాక్స్ అక్కడ అడుగుతుంది, అది క్లిక్ చేసేసుకొని ఇక్కడ కింద చూడండి క్లిక్ ఏ సెల్ఫీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అడిగింది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. చేయగానే ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా కెమెరా అనేది సెల్ఫీ ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ అనేది క్లారిటీగా స్టూడెంట్ ఫేస్ అనేది ఆ గ్రీన్లో కరెక్ట్గా రావాలి. మీకు మంచి లైటింగ్లో నిల్చోండి. ఆ ఫోటో అనేది మీ ఆధార్ ఫోటోలో 2 మ్యాచ్ అయ్యేటట్టు దిగాలి మీరు. ఓకే, మీ ఆధార్ డేటాబేస్లో మీ ఫోటో ఎలాగైతుందో అలా అంటే ఆ 2 కంపేర్ చేస్తుంది అన్నమాట ఈ యాప్. చేసుకొని మీకు ఆథెంటికేషన్ అవుతుంది. ఓకే, వన్స్ మీరు ఒకసారి అది క్యాప్చర్ చేసుకున్న వెంటనే మీకు ఇలా వస్తే వెరిఫైయింగ్ యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సక్సెస్ అయితే మీకు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో మంచిగా రాలేదనుకుంటే మరి రీటేక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫోటో దిగొచ్చు. ఓకే, వన్స్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ వెరిఫై యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. చూడండి ఇక్కడ చూసారు కదా, ఇలా రావాలి మీకు. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఒక 35 రూపీస్ అనేది కట్ అయిపోతాయి అన్నమాట మీకు.
అలా వెరిఫై చేసేసుకొని మీరు ఇక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోండి. అది ఈజీ పే కాకుండా మీకు యూపీఐ నుంచి పేమెంట్ చేసుకొని ఈజీగా అయిపోతుంది. మీకు ఇక పేమెంట్ తెలిసింది కదా ఎలా చేసుకోవాలో. అలా పేమెంట్ చేసుకున్న తర్వాత మీ 35 రూపీస్ మీ అకౌంట్లో నుంచి కట్ అయిన తర్వాత మీకు అప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా. ఓకే అండి, పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు ఇలా సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. అక్కడ చూసారు కదా రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో మీకు దోస్త్ ఐడి అనేసి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని చూసారా, అదే మీ దోస్త్ ఐడి. టిఐ అని ఉంటుంది స్టార్టింగ్, అదే మీ దోస్త్ ఐడి అనమాట. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది కదా, దోస్త్ ఐడి అనేసి వస్తుంది మొబైల్ నెంబర్కి. ఓకే, అలాగా మీరు దోస్త్ ఐడి అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఓకే కదండి. ఓకే, ఇలా ఈ విధంగా మీరు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ మీరు ఈజీగా దోస్త్ ఐడి అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఓకే అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దోస్త్ ఐడి అని పిన్ 2 ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ కొట్టేయండి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా స్టూడెంట్ నేమ్ వస్తుంది, అవన్నీ మనం ముందు ఎలా ఎంటర్ చేసామో అవన్నీ వస్తాయి అన్నమాట డీటెయిల్స్. అక్కడ మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, అది మళ్ళీ 100 KB లోపలే ఉండాలి. చూసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోండి, అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ అక్కడ సిగ్నేచర్ అడుగుతుంది. సిగ్నేచర్ కాదు, ఆధార్ డాక్యుమెంట్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేయండి. ఫుల్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, చిన్నది కాకుండా పెద్దది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అక్కడ చిన్న డీటెయిల్స్ ఉంటాయి, మీకు తెలిసినవి అన్నీ. డీటెయిల్స్ ఏంటంటే యాజ్ పర్ మీ ఎస్ఎస్సీలో ఎలాగైతే ఉన్నాయో అలా ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కింద ఇంటర్మీడియట్ అడుగుతుంది, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ వస్తాయి అక్కడే. మీ ఇక్కడ ఏం లేదు, బోర్డు సర్టిఫికేట్ అనేది కింద బోర్డు సర్టిఫికేట్. ఒకవేళ మీకు సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏం చేయండి అంటే మార్క్ షీట్ ఉంటుంది కదా, నెట్ నుంచి డౌన్లోడ్ చేసింది అదన్నా అప్లోడ్ చేసేయండి, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ అవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ కోర్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసుకొని మార్క్స్ ఎన్ని వచ్చాయి అవన్నీ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ పర్సంటేజ్ అడుగుతుంది. మీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, మీ మేమోలో మార్క్ షీట్ డౌన్లోడ్ చేసిన దాంట్లో అందులో ఎలాగైతే డీటెయిల్స్ ఉన్నాయో అలాగే ఎంటర్ చేసుకునే ప్రయత్నించండి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినవి, చాలా ఈజీ డీటెయిల్స్, అవన్నీ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి, ఏదన్నా ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకా మీకు ఏముండదు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఎలాగైతే ఉన్నాయో అలాగ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటాయి, డూ యూ విష్ చిల్డ్రన్. ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయీ, మీ డాడీ కానీ ఎవరు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఎన్సీసీఆర్ ఏమైనా సర్టిఫికేట్స్ మీకు స్పోర్ట్స్ సంబంధించిన ఏమైనా ఉంటే టిక్ చేసేసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేకపోతే మాత్రం ఏమి టిక్ చేయకండి, అది వదిలేయండి. ఓకే, నెక్స్ట్ అలాగే కిందకు వస్తే మీకు అలానే కిందకి రండి. ఇంకా కిందకు వస్తే మీకు ఇక్కడ చూస్తే ప్రీవియస్ 7 years స్టడీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ పైన చూస్తే PH కేటగిరీ, ఒకవేళ ఎస్ అయితే ఎస్ఎం పెట్టేసి అది సదరన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ లేకపోతే వదిలేయండి. కిందకు వస్తే ప్రీవియస్ 7 years డీటెయిల్స్ అడుగుతుంది. 7 yearsలో మీరు ఎక్కడెక్కడ చదివారో, ఇంటర్ నుంచి 7 క్లాసెస్ స్కూల్ వరకు ఎక్కడెక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అన్నీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మొత్తం ఎంటర్ చేసేసుకున్న తర్వాత కింద సబ్మిట్ కొడితే ఇలా మీకు ఒకటి మొత్తం మీ స్టేటస్ అనేది చూపిస్తుంది. అక్కడ చూసారు కదా క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు ఏంటంటే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్, మీరు అంటే కాలేజెస్ని ఎలా సెర్చ్ చేయాలనుకుంటున్నారు, మీరు చదివే కోర్స్ని మీరు అలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటాయి కదా కాలేజ్ నేమ్స్, ఆ నేమ్స్ బట్టి మీరు సెర్చ్ చేయండి. అక్కడ యూనివర్సిటీ నేమ్ అవన్నీ సెలెక్ట్ చేస్తే మీరు చదివిన కోర్స్ ఏం చేయాలో అవన్నీ వస్తాయన్నమాట. కింద ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. కొట్టంగానే అక్కడ మీరు ఏం చేయాలంటే 4 ఆప్షన్స్ ఉంటాయండి. 4 ఆప్షన్స్లో మీరు ఏదన్నా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, కోర్స్, కాలేజ్. ఓకే, 4 కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఆ క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద కొట్టంగానే మీరు ఏమేమి సెలెక్ట్ చేశారో ఆప్షన్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. 4 ఆప్షన్స్. ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే పక్కన చిన్న బాక్స్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి దాంట్లో టిక్ చేయాలి. దాంట్లో టిక్ చేసి మీకు కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను. ఆ టిక్ చేసి కింద చూసారు కదా డిలీట్ వెబ్ ఆప్షన్స్ అని ఇక్కడ ఒకటి ఉంది, దాని వెబ్ ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు. లేదంటే
దాన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అప్డేట్ వెబ్ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయొచ్చు. లేకపోతే అప్డేట్ ఇక్కడ చూసారా అప్డేట్ వెబ్ ఆప్షన్ ప్రయారిటీస్ అంటే మీరు మార్చుకోవచ్చు 1, 2ని లేకపోతే ఫస్ట్ది సెకండ్ది పెట్టచ్చు, సెకండ్ థర్డ్ అట్లా మార్చుకోవచ్చు అనమాట. ఓకే కదండి. ఓకే అండి, ఇదండి చాలా సింపుల్. ఈ అప్లికేషన్ అంత పెద్దదేం కాదు, మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఫోటో అండ్ సిగ్నేచర్ కొంచెం అప్లోడ్ చేసేటప్పుడే ఇది జాగ్రత్తగా అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఓకే అండి, ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఒకసారి SMS నాకు వాట్సాప్ చేస్తే మీకు నేను చెప్తాను పూర్తిగా. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.